నమస్కారం అండి విశ్వనాథం గారు. నమస్తే పరందాం. విశ్వనాథం గారు, మీ కోసం ఇంటికి వెళ్తే అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చానండి. రండి రండి చూడండి గారు. అరే రాఘవా, తీసుకెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూసిరాపో. సరే బావా, వెళ్ళొస్తా. విశ్వనాథం గారు, మీరు చేసే పని ఏం బాగోలేదండి. నాకు బాగానే ఉంది కదా. అయ్యా విశ్వనాథం గారు, ఇప్పటికి 1000 సంబంధాలు చూసాం. అందులో ఒకటైనా నచ్చిందా? నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. అబ్బాయి నచ్చాల్సింది మీకా, మీ కూతురుకా? ఆ చిట్టి తల్లిని చేసుకోబోయేవాడు నాకు నచ్చాలి ముందు, ఆ తర్వాత నా చిట్టి తల్లికి నచ్చాల. అయ్యా విశ్వనాథం గారు, ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసి నేను అలసిపోయానండి. నాకే పెళ్లి కావట్లేదు, నాకే పిల్ల దొరకట్లేదు. నీకు అలసిపోయాను. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. బట్ల చెప్పండి, ఏమైంది పంతులు? ఇంకా చాలా సంబంధాలు చూడాలి కదా. అయ్యా విశ్వనాథం గారు, ఊళ్ళని తిరిగి తిరిగి పెళ్లి కొడుకుల్ని చూసి చూసి నా ఊళ్ళంతా గుళ్ళైపోతుందండి. నేనే ముసలోని అయిపోతున్నా. ఈ పెళ్లి కొడుకులు కొట్టు నా వల్ల కాదండి బాబు, నా వల్ల కాదు. మీరు వేరే పంతులు చూసుకోండి, నా వల్ల కాదండి బాబు, నా వల్ల కాదు. ఓర్ని దుంపదగా, ఎక్కడ దొరికావయ్యా పిచ్చి పంతులు? పెళ్లి సంబంధం చూస్తే ఎంతో ఒక కమిషన్ వస్తుంది కదా. ఇప్పుడు అలసిపోతే ఎలాయా? ఇప్పటికీ నా వయసు మరి 45 వచ్చినాయి. ఆ ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళు చేసి చేసి ఇక నా పెళ్లి సంగతి మర్చిపోయినా. ఏవాళ్ళే పంతులు, అప్పుడే ఏం తొందర వచ్చింది నీకు? మా కూతురికి పెళ్లి సంబంధం చూసిన తర్వాత నువ్వు సంబంధం చూసుకుందు. అయ్యా విశ్వనాథం గారు, తనది కానప్పుడు ఊరంతా డాకొచ్చులే అన్నట్టు ఉంది మీరు అంటున్నది. ఏది ఏమైనా సరే నా బంగారు చిట్టల్లికి మంచి సంబంధం ఒకటి పడకరా. అబ్బాయికలా ఉన్నావు పంతులు నువ్వు. నేను తెచ్చిన పెళ్లి సంబంధాలలో అబ్బాయిల ఫోటోలో నా సంచిలో ఉన్నాయి. ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కరిని గురించి వివరంగా చెప్తాను. మీరు శ్రద్ధగా విని అందులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. నీ సంచిలో అన్ని ఫోటోలు ఉన్నాయండి. ఒక్కసారి నా ఫోటోలు చూపించినవా నాకు? అక్కడ కూర్చొని చూసుకున్నాం రండి. అచ్చం దొరలా ఉంటాడు. దొరేంటండి, దొర కుటుంబంలోనే పుట్టినవాడు. చూడండి, ఒకసారి చూడండి బాబు. వీడు దొర కుటుంబాన్ని పెట్టిండా? వీని నేను నమ్మను. దొరేనాయ బాబు, వీడు ఆ రామయ్య దొర మనవడండి బాబు. ఏమా పంతులు, బజార్ నెంబర్ తిరిగే పోరం మొక్కలను తీసుకొచ్చి నా ముందు పెట్టి ఈ దొర కొడుకు దొరమనం అంటే నమ్మటానికి నీలాంటి అమాయకులు అనుకున్నావా నేను? అయ్యా, ఇతను మన మునగాల రాజావారి వంశీకుడు. 50 ఎకరాల మెట్ట, 50 ఎకరాల మాగాని. కాకపోతే కుర్రోడు కాస్త అని నసుకుతున్నవేంది శాస్త్రి? అయ్యా, కుర్రోడికి కాస్త ఈ కంటి చూపు మందం అండి. కంటి చూపేనా ఏమన్నా మందం ఉందా? ఎలాంటి సంబంధం తీసుకురమ్మంటే నా బిడ్డకి ఎలాంటి సంబంధం తీసుకొస్తావు నువ్వు? కోపగించుకోకండి, ఇకపోతే ఇంకోటి చూపెడతాను. ఈడా మగోడా ఆడదా? అలా చూడండి, అది అందగాడు. మన చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ లేరండి. గొప్ప కోటీశ్వరుడు, 20 మంది ఉద్యోగస్తులు. కాలు కింద పెట్టకుండా చాలా చక్కగా సాకగలడండి. పంతులు, నా కూతురిగా అటుగా తీసుకొచ్చి దానికి గొంతుకోయమంటావా? నా జీవితం నాగేమంటావా? అసలు నీ ఉద్దేశం ఏంది? అయ్యా దండం పెడతానయ్యా, తెచ్చి పట్టుకుని కూర్చోండి బాబు. మీ ఉప్పు మీ పప్పు తిని బ్రతుకుతున్నవాణ్ణి మీకు అపకారం తల పెడతానా? ఇన్నింటి వాసాలు లెక్క పెట్టేలాంటి వాడిని కాదండి. ఎన్ని సంబంధాలు చూసినా మీకోసం, మీ కూతురు గారి కోసమే కదా. మీకు నేను నమ్మిన బట్టుని ఏదో ఒక రోజున ఒక మంచి సంబంధం చూసి మీ కూతురు గారికి పెళ్లి చేసే బాధ్యత నాది. మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది. నమ్మండి, అలా కోపగించుకోకండి, నమ్మండి. అయ్యా నమ్మండి అయ్యా నన్ను. అల్లేవా శాస్త్రి, ఏదో అన్నానులే గాని ఏదో కోపంలో ఏదో అన్నాను. వెళ్ళి మంచి సంబంధం పడకరా. ఈ ఒక్క మాట చాలండి, 100 సంవత్సరాల ఆయుష్ బ్రిడ్జినట్టుందండి. మరి తమరు సెలవిస్తే ఇలా వెళ్ళి మరి కొన్ని సంబంధాలు తీసుకొని వస్తాను. మరి నాకు సెలవిస్తారా? సరే వెళ్ళిరా. సరే వస్తాను, మరి మంచి సంబంధాలు తీసుకొని వస్తా.